అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ రిపోర్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త అయితే అందించబోతుందండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాలకి సంబంధించి రెండో విడత డబ్బులు విడుదల చేయడానికి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఈ పథకాలకి సంబంధించి కీలక ప్రకటన జారీ చేయడం జరిగింది. మరి ఈ నెలలోనే ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధానమంత్రి మోదీ గారు పీఎం కిసాన్ ద్వారా 24వ విడత కింద 2,000 రూపాయలు, అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండో విడత కింద 5,000 రూపాయలు మనకి అందించబోతున్నారన్నమాట. ఈ డబ్బులు ఎప్పుడు ఖాతాల్లోకి పడతాయి అని చెప్పేసి ఈ రోజు వీడియో చేసుకుందామండి. మరి గవర్నమెంట్ నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాల ద్వారా మనకి డబ్బులను అయితే ప్రభుత్వం అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొదటి విడత డబ్బులు అయితే రిలీజ్ చేసిందనమాట. ఇప్పుడు రెండో విడత డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం సంవత్సరానికి రైతన్నలకు 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా అందజేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఈ డబ్బుల్ని ఒకేసారి కాకుండా మరి 3 విడతల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా కలిసి రైతన్నల ఖాతాల్లోకి జమ చేస్తున్నాయి. తాజాగా మనకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెండో విడత రైతన్నలకు సంబంధించి 7,000 రూపాయలు అయితే విడుదల చేయబోతున్నట్టు ప్రభుత్వం అయితే అప్డేట్ తీసుకొచ్చిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకి సంబంధించినటువంటి మరి డబ్బుల్ని రెండో విడత డబ్బులు తీసుకోవాలంటే రైతులంతా కూడా ఈ విధంగా చేసుకోవాలండి. ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. అలాగే రైతులందరికీ కూడా పీఎం ఫసల్ బీమా యోజన పథకం ద్వారా యొక్క ప్రీమియానికి సంబంధించి చెల్లించుకోవడానికి గత నెల 31 వరకు కూడా ఆ రైతులకి అవకాశం ఇచ్చింది. మళ్ళీ కూడా రైతుల యొక్క చాలామంది ప్రీమియం అనేది చెల్లించకపోవడంతో మనకు ప్రభుత్వం అయితే ఈ యొక్క డేట్ని గడువుని పొడిగించడం అయితే జరిగిందనమాట. అంటే ఈ నెల 15వ తారీఖు లోపు పీఎం ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించి ప్రతి రైతు కూడా ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుంది. మరి యొక్క అన్నదాత సుఖీభవ అదేవిధంగా పీఎం కిసాన్ పథకాలకి సంబంధించి ఏ విధంగా మరి మనం దరఖాస్తు ఇంకా ఏమైనా ఫిల్ చేయాలా, మరి మొదటి విడత ఆ డబ్బులు రాని రైతులు ఏం చేయాలన్న పూర్తి సమాచారం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. రైతులంతా కూడా తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకొని సిద్ధంగా ఉండాలండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఈ యొక్క పథకాలకి సంబంధించి లబ్ధి పొందే అవకాశం అయితే ఉందన్నమాట. ప్రతి రైతన్నా కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి. మరి అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాలకి సంబంధించి ఇంకా రైతులకు ఎవరైనా డబ్బులు రాకపోయినా ఎవరైనా కొత్తగా ఈ యొక్క పథకాలకి అప్లై చేసుకోవాలన్నా కానీ ఏ విధంగా చేయాలని చెప్పేసి తెలుసుకుందాము. అదేవిధంగా ఖచ్చితంగా ప్రతి రైతన్నా కూడా ఫసల్ బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలండి. మరి మనకి ఆగస్టు 15 వరకు గడువు ఇచ్చారు కాబట్టి ఇంకా ఎవరైనా చేసుకోబట్టే ఖచ్చితంగా చేసుకోవాలి. పీఎం ఫసల్ బీమా యోజన యొక్క పథకానికి సంబంధించి 15వ తారీఖు లోపు దరఖాస్తులు అనేవి పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ రెండు పథకాలకి సంబంధించి పూర్తి సమాచారం ఈరోజు వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాము. లేకపోతే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. మరి ఏపీలో కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులందరికీ కూడా ఎంతో మేలు చేసే విధంగా ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తూ ఉంది. అయితే ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అప్డేట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇక్కడ అన్ని అప్డేట్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుందండి. రైతులందరూ కూడా ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎవరి వరకు చూడండి, మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది అనమాట. అదేవిధంగా మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల ఎవరైనా తెలియని వారు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. వివరాలకు వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది పైగా రైతుల ఖాతాల్లోకి అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకాల ద్వారా ఇప్పటికే మొదటి సంవత్సరం డబ్బులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు రెండో విడత డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పేసి ఒక అప్డేట్ రావడం అయితే జరిగిందనమాట. మరి ఏపీలో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకి కూడా మరి 20,000 రూపాయలు అయితే అందజేస్తూ వస్తుందండి. ఈ డబ్బులను ఒకేసారి కాకుండా 3 విడతలుగా డబ్బులు అయితే జమ చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఒక్కొక్క రైతుకి కూడా మొదటి విడతలో 7,000, అదేవిధంగా రెండో విడతలో 7,000, మూడో విడతలో 6,000 ఈ విధంగా రైతన్నులందరికీ కూడా డబ్బులు అనేవి అందజేస్తూ వారికి ఎంతో కొంత సహాయం చేస్తూ వస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి రెండో విడతలో కూడా 7,000 రూపాయలు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం ఇప్పటికే డేట్ అనేది ఫిక్స్ చేసిందన్నమాట. ముందుగా ప్రధానమంత్రి మోదీ గారు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 24వ విడత డబ్బులు 2,000 రూపాయలు అయితే విడుదల చేయడం జరుగుతుందండి. పీఎం మోదీ గారు 24వ విడత విడుదల చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత 5,000 రూపాయల కింద విడుదల చేయడం అయితే జరుగుతుంది. మరొకసారి రైతన్నులందరి ఖాతాల్లోకి 7,000 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకుని సిద్ధంగా ఉంటేనే మీకు ఈ డబ్బులు అనేవి ఖాతాల్లోకి జమ అవడం అయితే జరుగుతుందన్నమాట.
మరి దీంతో పాటుగా పీఎం ఫసల్ బీమా యోజన పథకానికి కూడా రైతులందరూ కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే అన్నదాత సుఖీభవ వాళ్ళకి పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారో వారంతా కూడా తప్పనిసరిగా కొత్తగా పట్టాదారు పాస్బుక్లు పొందినటువంటి రైతులు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా మీరు కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే కొత్తగా పొలం కొనుక్కున్నారో పట్టాదారు పాస్బుక్స్ జిరాక్స్ 1B జిరాక్స్, అదేవిధంగా మీ బ్యాంక్ ఖాతా జిరాక్స్, దీంతో పాటుగా ఆధార్ నెంబరు, రేషన్ రమ్ము ఇవన్నీ కూడా తీసుకుని మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి అక్కడ అన్నదాత పీఎం కిసాన్ పథకాలకి సంబంధించి ఒకేసారి అప్లై చేసుకుంటే ఒక 2 పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందే అవకాశం అయితే ఉంది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకి సంబంధించి మరి ఎవరైతే రైతులు కొత్త రైతులు ఉన్నారో అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరూ చిన్న సన్నకారు రైతులు అవి మాత్రమే ఉండాలండి. కుటుంబంలో ఒకరికి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈకేవైసీ ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవాలి. ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుని ఉండాలండి. ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుని ఉంటేనే మీకు ఒక్క డబ్బులు అనేవి ఖాతాల్లోకి రావడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఈ అప్డేట్స్ అన్నీ చేసుకుంటూనే డబ్బులు అనేవి ఖాతాలోకి రావడం జరుగుతుందండి. దీంతో పాటుగా ఇంకా రైతన్నలు ఎవరైనా ఇప్పుడే కొత్తగా పొలం కొనుక్కున్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే అప్లై చేసుకుంటే మీకు 2 పథకాల ద్వారా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే మొదటి విడత డబ్బులు రాని రైతులు ఎవరైనా ఉంటే కనుక వారు ఎందుకు రాలేదు అని చెప్పేసి ఒకసారి మరి గ్రీవెన్స్కి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. గ్రీవెన్స్కి అప్లై చేసుకున్న తర్వాత మరి ఎందుకు రాలేదని చెప్పేసి రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి యొక్క అధికారులు అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. పీఎం ఫసల్ బీమా యోజన అంటే మనకైతే కనుక భూకంపాలు లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు సంభవించి అయితే అకాలంగా వర్షాలు వరదలు ఏవైనా వచ్చి మన పంట అనేది పూర్తిగా నష్టపోతే కనుక మన ఈ యొక్క ఫసల్ బీమా అనే యోజన పథకానికి వీరు అప్లై చేసుకోవడం వల్ల చాలామంది రైతులు నష్టపోకుండా ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందన్నమాట. ప్రభుత్వం లబ్ధి అనేది చేకూరుస్తుంది. మరి ఇటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం మనకు పీఎం ఫసల్ బీమా యోజన అనే పథకం ద్వారా పంట నష్టపరిహారాన్ని ఇవ్వడం అయితే జరుగుతుందండి. ప్రభుత్వం మరి ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని మీకు అందించాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు ఫసల్ బీమా యోజన పథకం ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. పంట నష్టపరిహారానికి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఇప్పటికే గతంలో 2024, 2025 మోంతా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం అందించింది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా ఈ యొక్క పీఎం ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించి ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్స్ అనేది తీసుకోవడం అయితే జరిగింది అనమాట. రైతులు కొంత ప్రీమియం అనేది చెల్లిస్తే కనుక మీ పంట కనుక నష్టపోతే మీకు పంట నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది అనమాట. మరి పీఎం ఫసల్ బీమా యోజన పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఇక్కడ మరొకసారి అవకాశం కల్పించిందండి. కాబట్టి రైతన్నులందరూ కూడా 7 రకాల పంటలకు అవకాశం ఇచ్చింది. ఈ నెల 15వ తారీఖు లోపు మీరు ఈ యొక్క ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించి ప్రీమియం అనేది చెల్లించుకోవాలండి. దీనికి సంబంధించి మీరు దరఖాస్తు చేసుకోవాలన్నమాట. అప్పుడే మీరు యొక్క దీనికి సంబంధించి లబ్ధి అనేది పొందగలుగుతారు. మరి ఈ విధంగా ప్రభుత్వం అయితే మనకు అప్డేట్స్ అన్ని తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ చేసుకోకుండా ఉండడం వల్ల రైతన్నలు పూర్తి స్థాయిలో లబ్ధి అనేది పొందలేకపోతున్నారు. కాబట్టి 15వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకుంటేనే మీకు యొక్క పంట నష్టపరిహారం అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట. దీంతో పాటుగా ఏపీ ప్రభుత్వం అందించినటువంటి ఈ క్రాప్లో కూడా మీ యొక్క పంట అనేది నమోదు చేసుకోవాలండి. అంటే మీ పంటకి మీరు చేసుకునే ఇన్సూరెన్స్ అనమాట. ఈ విధంగా చేసుకోవటం వల్ల మీకు నష్టం జరిగినప్పుడు మీకు ప్రభుత్వం అన్ని రకాల ఆదుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి కొత్తగా రైతులు ఎవరైనా ఉంటే కనుక వారు కూడా ఈ ఫసల్ బీమా యోజన పథకంకి అప్లై చేసుకోండి. అదేవిధంగా ఈ క్రాప్లో పంట నమోదు చేసుకోండి. మీరు ఏదైతే పంట వేశారో దాన్ని మీరు ఈ క్రాప్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంటలు సరిగ్గా వర్షాలు పడక పంటలు సరిగ్గా పండనప్పుడు రైతన్నలు నష్టపోకుండా ఈ యొక్క వారిని అన్ని రకాలుగా ఆదుకోవడానికి పలు రకాల పథకాలను అయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని ప్రతి రైతన్న కూడా వినియోగించుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. మీరు ఈ క్రాప్లో పంట నమోదు చేసుకోవడం వల్ల మీకు సబ్సిడీ మీద విత్తనాలు కానివ్వండి, పొలానికి సంబంధించి పనిముట్లు కానివ్వండి, వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు, యంత్రాలు ఇవన్నీ కూడా మీకు సబ్సిడీలో రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఒక విషయాన్ని గమనించండి. మరి గతంలో మొదటి విడత డబ్బులు ఏ రైతులకైతే రాలేదో వారు మరి ఈకేవైసీలు చేసుకోకపోవడం వల్ల ఈ యొక్క డబ్బులు అనేవి రావట్లేదండి. అదేవిధంగా బ్యాంకుల్లో కొన్ని సాంకేతిక కారణాల వల్ల కూడా ఈ యొక్క డబ్బులు అనేవి పడకపోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతా యాక్టివ్లో ఉందా లేదా, బ్యాంక్ ఖాతాకి మినిమం బ్యాలెన్స్ మీరు ఒక 1000 రూపాయలైనా దాంట్లో మెయింటైన్ చేస్తూ ఉండండి. అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకింగ్తో పాటుగా ఆధార్ సీడింగ్ కూడా అయిందా లేదా తెలుసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు మీ ఫోన్ నెంబర్ కూడా దానికి లింక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆధార్కి కేవైసీ చేసుకోవాలి. రేషన్ కార్డు కూడా కేవైసీ అనేది కంప్లీట్ చేయాలన్నమాట.
ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకొని సిద్ధంగా ఉంటే మొదటి విడత రాని రైతులకు కూడా రెండో విడతలో మొదటి విడత రెండో విడత కలిపి వేయడం కూడా జరుగుతుందన్నమాట. అదేవిధంగా కొత్తగా ఎవరైతే రైతులు అప్లై చేసుకుంటున్నారో వారికి కూడా మొదటి విడత రెండో విడత కలిపి బ్యాంకుల్లో జమ చేయడం అయితే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి. మరొక మంచితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.